కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ రేపల మార్కెట్ చూద్దాము. ముందుగా మనం చూసినట్లయితే దిలీప్ బిల్డ్కాన్ షేర్స్ వచ్చేసి 6% దాకా ర్యాలీ అనేది అయింది. సో దీనికి గల కారణం ఏంటంటే ₹1,1115 crore కేరళ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ విన్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో దీన్ని మనం చార్ట్స్లో తీసుకోవచ్చా లేదనేది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ₹1,00,000 crore బ్రూమ్ అన్నట్టు ఇక్కడ మనం చూస్తున్నాము. సో మారుతి సుజుకి బికాజ్ ఆఫ్ మనకి జిఎస్టీ ఏదైతే ఉందో దానివల్ల ఏంటంటే నియర్ అబౌట్ 80,000 ఎంక్వైరీస్ దాకా వచ్చినాయి అండ్ 30,000 వెహికల్ డెలివరీస్ ఆన్ మండే అన్నట్లు చూస్తున్నాము. అండ్ ఈవెన్ హ్యాస్ డ్రివెన్ 75,000 బుకింగ్స్ అబౌట్ 50% హయ్యర్ దాన్ యూజువల్. సో ఇప్పుడు దాకా లేనటువంటి లాస్ట్ బెస్ట్ ఎవర్ స్టార్ట్ టు నవరాత్రి ఇన్ లాస్ట్ 35 years. సో జిఎస్టీ 2.0 వలన మాకు వచ్చేసి ఇలాంటి బెనిఫిట్స్ అనేవి బుకింగ్స్ అనేది జరుగుతున్నాయి. సో దీనికనే కాదు, బజాజ్ ఆటో కానివ్వండి లేకపోతే మనకి ఓలా, సో వీటన్నిటికీ వచ్చేసి మంచి బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి. మారుతి సుజుకి లీడింగ్లో అయితే ఉంది. ఓకే, సో కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ చూద్దామండి. ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ అంటే మనకు వచ్చేసి మనం ఇక్కడ చూస్తున్నాము దిలీప్ బిల్డ్కాన్. సో మనకు దిలీప్ బిల్డ్కాన్ మనకు వచ్చేసి ప్రాజెక్ట్ అనేది విన్ అన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. కానీ మార్కెట్లో ఇది వచ్చేసి మనకు వచ్చేసి ఈరోజు నెగిటివ్గా మనకు వచ్చేసి ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. సో దీని యొక్క ఆల్ టైమ్ హై లో ఏందనేది ఒకసారి మనం ఇక్కడ గమనిద్దాము. సో ఆల్ టైమ్ హై వచ్చేసి మనకి 1248 ఉంటే ప్రస్తుతం 534 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈరోజు రియల్ ఎస్టేట్ కంపెనీస్ అన్నీ చాలా లాస్ బుకింగ్స్ అయితే చేసినాయి. సో 457 అనేది మీరు కనుక మేజర్ స్టాప్ లాస్ పెట్టుకున్నట్లయితే అప్ సైడ్ మనకు వచ్చేసి నియర్ అబౌట్ ఇంకో 3 times మనకి పెరిగే ఛాన్సెస్ అయితే మనకు ఉంది. సో దిలీప్ బిల్డ్కాన్ ఒకసారి మీ యొక్క వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. నెక్స్ట్ బ్యాగ్ వాక్స్ అండి. బ్యాగ్ వాక్స్ వచ్చేసి మనకి ఆల్ టైమ్ హై వచ్చేసి ₹100, నో ట్రేడింగ్ అట్ ₹50. నేను వచ్చేసి సో ఇది ఒక ఆక్సిజన్ సప్లై కంపెనీ. నేను వచ్చేసి దీనితో ఎప్పుడూ బుల్లిష్గానే ఉంటున్నాను. ప్రస్తుతం వచ్చేసి సో 40 అనేది మీరు స్టాప్ లాస్ తీసుకోవచ్చు. మనకు వచ్చేసి మంత్లీలో మనం మంత్లీ చార్ట్ ద్వారా మనం చూస్తున్నాము. సో మనకు వచ్చేసి అట్లీస్ట్ మనకి మీరు ఎంతవరకని సపోర్ట్ తీసుకోగలరు అంటే 44.8 వరకు తీసుకోండి. కానీ దీనిలో అయితే ఎంటర్ అవ్వండి. సో ఎందుకంటే మేజర్ రెసిస్టెన్స్ అయితే బ్రేక్ అయితే అవ్వబోతుంది. నెక్స్ట్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అసలు ఇది లైఫ్ టైం హై ఎంత అనేది చూడాలంటే మాత్రం మనం మంత్లీ చార్ట్ వెళ్దాము. లైఫ్ టైం హై వచ్చేసి మనకి నియర్ అబౌట్ ₹400 ఉంది. సో ప్రస్తుతం రీసెంట్గానే మనకి 140 లెవెల్స్ అండ్ దెన్ మనకు వచ్చేసి 200 లెవెల్స్ నుంచి మంచి బౌన్స్ బ్యాక్ ఇచ్చింది. సో 200 లెవెల్స్ నుంచి మంచి బౌన్స్ బ్యాక్ ఇచ్చింది. సో ఒకవేళ మీరు ఎంటర్ అయితే మాత్రం 220 అనేది మేజర్ స్టాప్ లాస్ పెట్టుకోండి. 220 అనేది ఫస్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. ఇంకోటి టాటా ఇన్వెస్ట్ అనేది మనకి టాటా ఇన్వెస్ట్ అనేది బాగా పెరుగుతుందండి. జస్ట్ మనకు చూడండి, నిన్న కూడా మనకు వచ్చేసి నియర్ అబౌట్ 10% పెరిగింది. సో మనకి ఏబీసీ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. సో 7,537 దగ్గర మనకి ఎంట్రీ అనేది ఇక్కడ ఇచ్చింది. అండ్ మనకు వచ్చేసి మంచి మూమెంటం అయితే ఇచ్చింది. టాటా ఇన్వెస్ట్ ఒకనొక టైంలో మంచి మూమెంటం ఇచ్చింది, అగైన్ మంచి మూమెంటం ఇస్తుంది. సో మనకి 9,800 నుంచి దగ్గర మనకి 5,000 దాకా ఫాల్ అయ్యి మళ్ళీ మనకి జస్ట్ ఈ 2 డేసే మనకి బాగా పెరిగిందండి. ఈ 2 డేసే మనకి దగ్గర ఒక బాగా పెరిగింది. సో అందువల్ల వచ్చేసి ఇప్పుడు మీరు ఎంటర్ అవ్వచ్చా అంటే మాత్రం ప్రస్తుతం వచ్చేసి ఇది ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది కాబట్టి దీని ప్రస్తుతం అనేది నెగ్లెక్ట్ చేద్దాము. సో మారుతి సుజుకి ఒకసారి చూద్దాము ఆల్ టైమ్ హై ఎంత ఉంది. సో మారుతి సుజుకి ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఉందండి. అందువల్ల ఏంటంటే మీరు ఫ్రెష్ లెవెల్స్ కొంచెం స్టాప్ లాస్ చూసుకొని జాగ్రత్తగా, సో స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి మనం ఎంటర్ అవ్వాలంటే మాత్రం నియర్ అబౌట్ 15,750 లెవెల్స్ స్టాప్ లాస్ పెట్టుకోండి. లేదు మనకు వచ్చేసి ఇది ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జస్ట్ ఇక్కడ మనకి ఫార్మేషన్ జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ వచ్చేసి మంచి బుకింగ్స్ వల్ల ఇది అప్పర్ మూమెంటం అయితే ఉంటుంది. మనకి 16,000 రౌండ్ ఫిగర్ స్టాప్ లాస్ అయితే పెట్టుకోండి. కానీ బజాజ్ ఆటో మాత్రం మనకి చాలా గ్యాప్ అయితే ఫిల్ చేయాలి. సో బజాజ్ ఆటో మాత్రం నేనైతే బజాజ్ ఆటో నెక్స్ట్ మంచి మూమెంటం ఇవ్వబోతుంది అన్నట్లుగా నేనైతే మీకు చెప్తున్నాను. ఓకే, సో ఈరోజు మనకి మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి మనం చూద్దాము. మనం ఒకసారి ఇక్కడ చూసినట్లయితే నిఫ్టీ వచ్చేసి 25,056 దగ్గర ట్రేడ్ అవుతుంది. విత్ మనకి నెగిటివ్గా మనకి ఈరోజు క్లోజ్ అయిందని బ్యాంక్ ఎక్స్ అని సెన్సెక్స్ కానివ్వండి. అండ్ మోర్ ఓవర్ మనం చూసినట్లయితే యూరోప్ స్లైట్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఓకే, యూరోప్ మంచి స్లైట్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఓకే, సో రేపు ఎలా ఉండొచ్చు అనుకుంటే మాత్రం ఈరోజు మనం చూసినట్లయితే మనకు వచ్చేసి ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. సో మనకి ఇన్సైడ్ క్యాండిల్ డౌన్ సైడ్ మంచి మూమెంటం ఇచ్చింది. రేపు కూడా నేను వచ్చేసి ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ ద్వారానే ట్రేడ్ చేయాలనుకుంటున్నాను. సో ఎప్పుడైనా మనకి ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ ఉంటే కంపల్సరీ మీరు ఎంటర్ అవ్వండి. నాకు 25,016 కాల్ ఆప్షన్, 25,040 మనకు వచ్చేసి ఇది వచ్చేసి పుట్ ఆప్షన్ అనేది ఇక్కడ చూస్తున్నాను.
సో మీరు ఈ యొక్క ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ పెట్టి మీరు ఎంటర్ అయితే అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి ఇది కూడా నాకు వచ్చేసి స్లైట్ కొంత అప్ సైడ్ మూమెంటం అనేది ఇక్కడ నేను చూస్తున్నాను. సో మీరైతే ఎంటర్ అవ్వండి విత్ ఫస్ట్ టార్గెట్ 55,281, నెక్స్ట్ 55,049 డౌన్ మాత్రం 55,000 బ్రేక్ డౌన్ అయితే మాత్రం మంచి టార్గెట్ డౌన్ సైడ్ ఉంటుంది 54,500 దాకా. అప్ సైడ్ వచ్చేసి మనకి 55,300 దెన్ 55,500. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్. స్టాప్ లాస్ అయితే స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయండి. థ్యాంక్ యూ.